నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారని, ప్రస్తుతం దేశంలో 25.6% పెట్టుబడులు ఒక్క ఏపీకి వచ్చాయన్న సీఎం చంద్రబాబు. దూరదృష్టి లేకుండా ప్రయోగాలు చేసి విద్యార్థులను పాఠశాలలకు దూరం చేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు. పెట్టుబడులకు ఏపీని స్వర్గధామంలా మార్చడం, విద్యారంగంలో సంస్కరణలతో ఏపీని విజ్ఞాన కేంద్రంగా తయారు చేయడం, అతిథి దేవోభవ అన్న సూక్తిని చిత్తశుద్ధితో అమలు చేసి పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించటం, రాష్ట్ర ప్రజలందరికీ అత్యున్నత వైద్యం అందించటం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగాలకు కేటాయింపులపై సీఎం శాసనసభలో మాట్లాడారు. అన్ని రంగాల్లో వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది ప్రగతిని పట్టాలెక్కించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ గాని మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నెక్కిపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రదేశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి డిజిటల్ చేసి ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడమే కాకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్కన దిశ ఈ రెండు అయిన తర్వాత అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు మనకు ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వస్తే ఆ దిశ ఈ రెండు విషయాల్లో కూడా చాలా వరకు వెనకబడ్డాం. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో దిశ విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, తెలుగు రాష్ట్రం అధ్యక్ష. తెలుగు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రపంచం మొత్తం తెలివైన యువతను తయారు చేసే బాధ్యత, తెలుగును కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు పారిశ్రామిక రంగం చాలా డీటెయిల్డ్ మాట్లాడారు, చాలామంది చెప్పారు. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా
ఎంత బెదిరింపులంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాలు వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ఆర్బీఐ మొన్నే ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే 1920లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలుంటే 23-24కి 16,011కి తగ్గిపోయినాయి. అంటే ఎక్కడన్నా ఉంటే ఎంఎస్ఎంఈలు కొన్ని పెరుగుతాయి కానీ 913 కంపెనీలు తగ్గిపోయే పరిస్థితి వచ్చాయి, మూతబడే పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. వైకాపా ప్రభుత్వం విద్యాశాఖను విధ్వంసం చేసిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బంధువులను వీసీలుగా నియమించి వర్సిటీలను భ్రష్టు పట్టించారని మంత్రి లోకేష్ విమర్శించారు. గాడి తప్పిన విద్యారంగాన్ని మళ్లీ దారిలో పెట్టేందుకు గత 20 నెలల్లో ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. మండలానికి 2 పాఠశాలలు హాజరు శాతం రెట్టింపయ్యేలా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అధ్యక్ష, 2019 నుంచి 24 వరకు ఒకసారి చూస్తే గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ పైన ఒక పక్కన, రెన్యూబుల్ ఎనర్జీ ప్లేయర్స్ పైన ఇంకో పక్కన, అదేవిధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ పైన ఒక యుద్ధం చేశారు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యన ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆయన స్వయంగా మాట్లాడి, వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ, వాళ్ళని విశాఖపట్నంలో ఒక సెంటర్ ఓపెన్ చేయమని కోరారు. వాళ్ళ చైర్మన్ గారు వచ్చి, అప్పుడు సీఈఓగా ఉన్న వ్యక్తి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేశారు అధ్యక్ష. కానీ దాని తర్వాత అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష పెట్టుకుని ఆయన తీసుకొచ్చిన కంపెనీ కనుక ఆ కంపెనీ పైన పార్లమెంట్లో ఆరోపణలు చేశారు అధ్యక్ష. పార్లమెంట్లో ఆరోపణలు చేసి ఏకంగా వాళ్ళతో ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు, అందుకే వాళ్ళకి భూమి కేటాయించారని ఆరోపణ చేస్తే అది ఆ గ్లోబల్ కంపెనీ రెగ్యులేటరీ కంప్లయన్సెస్లో ట్రిగర్ అయింది. దానివల్ల ఆ వ్యక్తి సీఈఓ నుంచి చైర్మన్కి ప్రమోషన్ అవ్వాల్సిందే 6 నెలలు ఆలస్యమైంది అధ్యక్ష. ఇది జస్ట్ ఒక్క ఉదాహరణ. ఎనర్జీలో మా గుట్టిపాటి రవి గారు చెప్పగలుగుతారు, ఇండస్ట్రీస్లో టీజీ భరత్ గారు చెప్పగలుగుతారు. ఇట్లా అనేక పరిశ్రమలు ఎట్లా ఇబ్బంది పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక టెర్రరిజం ఆ రోజు ఎట్లా జరిగినదానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అంతేకాకుండా 2019 నుంచి 24 మధ్యన ఒక్క ఐటీ కంపెనీ కూడా ఇన్సెంటివ్స్ ఆనాడు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం గెలిచిన తర్వాత కంపెనీలతో మాట్లాడాలంటే చాలామంది వాళ్ళ భయం వ్యక్తం చేశారు అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, పాలసీస్ క్రియేట్ చేస్తారు, కానీ గత పాలకులు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్ ఏంటి, గతంలో ఇప్పటికీ నష్టపోయాం, మళ్ళీ మా పరిస్థితి అలాంటి పరిస్థితి రాకుండా ఎట్లా చూసుకుంటారని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఆనాడే ప్రజలు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి మన తెలంగాణకి హైదరాబాద్ ఉండొచ్చు, తమిళనాడుకి చెన్నై ఉండొచ్చు, కర్ణాటకకి బెంగళూరు ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. ఆ బ్రాండ్ వల్లనే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన అనుభవంతో మాకు డైరెక్షన్స్ ఇచ్చి 8 పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, లిఫ్ట్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్
ఫర్ టెక్ హబ్స్ అధ్యక్ష. నేబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం చేయని విధంగా స్టేట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కూడా మా డిపార్ట్మెంట్ తీసుకొస్తామని జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు టీమ్ 11 ఇక్కడ లేదు అధ్యక్ష. వచ్చుంటే అడగాలనుకున్నా, ఎందుకంటే బయటికి వెళ్ళి ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ వెస్ట్ బెంగాల్లో నానో ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్ళారు. ఆనాడు ఆ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా కొంతమంది ఒక ఉద్యమం చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక SMS మా నాటి చైర్మన్ గారు రతన్ టాటా గారు పంపించి ₹1 మీకు మేము భూమి కేటాయిస్తాం, మీరు వచ్చి గుజరాత్కి పెట్టుబడి పెట్టండి అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆ ఒక్క SMS వల్ల నానో ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళింది అధ్యక్ష. 60 యాన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి అధ్యక్ష. టాటా నానో ప్రొడక్షన్ ఆగిపోయినా ఈరోజు టాటా EV కార్లు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి అధ్యక్ష. ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చింది అధ్యక్ష. అది నేను స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి, మా సహచార మాచ్యులతో కూడా మేము క్యాబినెట్లో చర్చించి టాప్ 500 IT కంపెనీస్ ఎవరైతే వరల్డ్ క్లాస్ జాబ్స్ క్రియేట్ చేస్తారో ఎన్ని ఎకరాలు కావాలన్నా వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తే ₹1 ఆ భూమిని కేటాయిస్తామని మేము లిఫ్ట్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, టీమ్ 11 ఈరోజు బయట నా పైన ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కాగ్నిసెంట్ ఇక్కడ ఉన్న సభ్యులందరూ తెలుసు ఎలాంటి అద్భుతమైన కంపెనీ. నేను మొదటిసారి డావోస్కి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవి గారిని చైర్మన్ గారిని కలిసి మీరు ఏం చేస్తారో తెలీదు, ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పారు అధ్యక్ష. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా కలిశారు, మీరు కూడా వెళ్ళి కలవండి అని చెప్తే నేను ఇమీడియట్గా ఆ రోజు నా పుట్టినరోజు కూడా బాగా గుర్తు అధ్యక్ష. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళ శాలేకి వెళ్ళి కూర్చుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నేను కోరాను అధ్యక్ష. రవి గారికి సందేహం ఉండే, ఆయన పక్క తీసుకెళ్ళి నేను చెప్పా, మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి. సో ఎకరానికి 500 ఉద్యోగాలు మా బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ బేసిస్గా మీకు ఎంత ల్యాండ్ ఇవ్వాలో మేము ఇస్తాం, మొత్తం ల్యాండ్ ₹1 ఇస్తామంటే ఆయన నమ్మలేదు అధ్యక్ష. కానీ మేము చెప్పాం, మాకు చిత్తశుద్ధి ఉంది, చేసి చూపించే సత్తా, పొలిటికల్ విల్ మా ముఖ్యమంత్రి గారికి ఉందని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈరోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చి శంకుస్థాపన చేసి అక్కడనే బహిరంగ సభ సాక్షిగా 8,000 ఉద్యోగాలు కాదు కదా 25,000 IT ఉద్యోగాలు ఈ సెంటర్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. టీపీపీ విధానంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైకాపా హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం 8,480 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఖర్చు చేసింది 1,550 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఇందులోనూ పులివెందుల కళాశాలకే 500 కోట్ల రూపాయలు వెచ్చించారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ₹18 మాత్రమే ఖర్చు పెట్టి 17 కళాశాలల్ని నిర్మించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నేతలు గుండెలు తీసిన బంట్లు అనే దానికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. పీపీపీ విధానంలో 10 కళాశాలల్లో అదనంగా 610 MBBS సీట్లు, అనుబంధ ఆసుపత్రుల్లో 1,050 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్, కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో అది మొత్తం బడ్జెట్లో 6% ఉంది. గత బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్తో 9.5% ఉంది సార్. గత ప్రభుత్వం రెండవ బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ కన్నా, బడ్జెట్ కేటాయింపుల కన్నా 46% ఎక్కువ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం చివరి ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల కన్నా 30% అధికంగా ఉంది అధ్యక్ష. దీనికి DME ఇన్స్టిట్యూషన్స్ కోసం 9,380 కోట్లు కానీ, అదేవిధంగా కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 5,352 కోట్లు, అంటే 28% దానికి. అదేవిధంగా ప్రైమరీ హెల్త్కి 2,583, అదేవిధంగా ఈ సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ మరియు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోసం 1,549 కోట్లు. ప్రధానంగా ఐస్ గురించి ప్రధానంగా ప్రస్తావించాలి అధ్యక్ష, ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి పెద్దపీట వేస్తూ వాటిని విస్తృతంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు, దాని సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మన పెద్దలు, మునులు, ఋషులు
పూర్వీకులు వారి మేధో సంపత్తిని జ్ఞానాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద అధ్యక్ష. దీనికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఆయుష్కి 385 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనే విషయం మీకు తెలిసిన విషయమే అధ్యక్ష. నేను వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలన కొనసాగాలి. పాలనకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అధ్యక్ష. పార్టీలకు ఉంటుంది. అయితే గత ప్రభుత్వం పాలన ఏ విధంగా సాగింది, దాని పర్యావసనాలు ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా ఉంటున్నాయి, ఏ రకమైన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నామనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే ఈ బడ్జెట్ కేటాయింపుల మీద మనకు అవగాహన కలుగుతుంది అధ్యక్ష. గతంలో అన్ని విభాగాలు, అన్ని మంత్రిత్వ శాఖలు నిర్వీర్యం చేసినట్టుగానే, అప్పులు పెట్టినట్టుగానే ఆరోగ్య శాఖ మీద కూడా దాదాపు 6,500 కోట్లు అప్పులు పెట్టడం, అది ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,500 కోట్లు కానీ, లేదా వివిధ మెడికల్ కళాశాలల నిర్మాణానికైన ఖర్చులు 1000 కోట్లు కానీ, లేదా మందులకి కంపెనీలు కట్టాల్సిన 600 కోట్లు కానీ, ఈ రకంగా 6,500 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ మానిటరీ ఇర్రెగ్యులారిటీస్ ఒకవైపు ఉంటే, ఇంకో 7 ఎంలు కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగాయి అధ్యక్ష. అది ఒక మిస్ గవర్నెన్స్, మిస్సింగ్ అకౌంటబిలిటీ, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, మిస్సింగ్ అవుట్ డెడ్ లైన్స్, మిస్సింగ్ అవుట్ ఆన్ సెంట్రల్ ఫండ్స్, మిస్సింగ్ అవుట్ స్టేట్ షేర్స్ అండ్ మిస్టేకన్ ప్రయారిటీస్ అధ్యక్ష. ఈ 7 ఎంలు కలిసి మొత్తానికి గత 5 సంవత్సరాల పాలన ఎలా అయిపోయిందంటే మిస్డ్ ఆపర్చునిటీస్గా, రిజిమ్ని మిస్డ్ ఆపర్చునిటీస్గా చెప్పుకోవాలి అధ్యక్ష. అయితే ఈ అవకతవకల్ని సరిచేస్తూ ఒక ప్రజలకు అందరి ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక CCA అనే దీని విధానాన్ని ఎంచుకున్నాం అధ్యక్ష. అది ఒకటి కరెక్షన్, గత తప్పుల్ని కరెక్షన్ చేసే విధంగా, అదేవిధంగా కన్సాలిడేషన్, ఆ తప్పుల్ని తర్వాత వాటిని పటిష్టపరిచే, అదేవిధంగా యాక్సలరేషన్, మరింత కాస్త వీటిని సమర్థవంతంగా ఆరోగ్య వ్యవస్థను పటిష్ట చేసే దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ అనేది ఎంత ముఖ్యమో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2017-18 రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష, 10,032. దాని తర్వాత ప్రభుత్వం మారిపోవడం, గత 5 సంవత్సరాలు పాలనలో 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మించాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం దానికి PM అభిమ్ ద్వారా కానీ, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటే కేవలం 3,105 మాత్రమే నిర్మించారు. అది కూడా PM అభిమ్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ దారి మళ్లించి NREGS నిధులతో వాటిని నిర్మించి అరకొరగా నిర్మించారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా గారి సహకారంతో 1,200 కోట్లు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా 570 కోట్లు PM అభిమ్ కింద వచ్చిన కారణంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి వారి ప్రభుత్వం దిగిపోయినంత వరకు 4 సంవత్సరాల్లో 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కేవలం 48% మాత్రమే తీసుకోగా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 20 నెలల కాలంలోనే మిగిలిన 42% నిధులను కూడా కేంద్రం నుంచి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2,600 కోట్లు ఏదైతే కేంద్రం 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి తీసుకోవడం జరిగిందో అది దేశంలోనే 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అధ్యక్ష. దీనికి నిరంతరం ముఖ్యమంత్రి గారు ఇస్తున్న మార్గదర్శనం కారణం విధంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన రాష్ట్ర స్థాయి క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుడు బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. 100 నియోజకవర్గాల పరిధిలో MSME పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు నిర్వహించాం. 75 నియోజకవర్గాల పరిధిలో స్థల సమస్య ఉంది. కోనసీమ జిల్లా అమలాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశాం. కొత్తపేట, రాజోలు, మమ్మిడివరంలోనూ 5 ఎకరాల చొప్పున భూమి గుర్తించాం. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా MSMEs ఒక మంచి ఇకోసిస్టమ్ క్రియేట్ చేయాలని 176 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ కానీ, ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేయడానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే 100 MSME పార్కులు ఆల్రెడీ ఫౌండేషన్ అండ్ ఇనాగ్రల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి
ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం అండ్ రామచంద్రాపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్కి ఆల్రెడీ ఫౌండేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొత్తపేటలో దేవరాపల్లి అనే లొకేషన్లో ఆల్రెడీ 3.3 ఏకర్స్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రాజోల్ నియోజకవర్గంలో గొల్లిపాలెం లొకేషన్లో కూడా ఒక 5 ఎకరాలు, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో కొత్తలంకలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఫేజ్ 3లో ఈ నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ ఎంప్లాయ్మెంట్కి ప్రధానంగా పెద్దపీట వేస్తూ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరికైనా ఒక ప్రైవేట్ ల్యాండ్ ఎవరికైనా ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకో 3 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ మోడల్లో కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేటు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు పార్క్ కింద డెవలప్ చేసి అన్ని అనుమతులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే మోడల్ 2లో పార్షియల్ గవర్నమెంట్ అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్లో మధ్యలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏపీఐసీ ల్యాండ్ కానీ ఉంటే దానికి కూడా గవర్నమెంట్ కూడా ఒక వెసులుబాటు కల్పించి దాన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ ల్యాండ్కి ఎంతైతే ఉందో దానికి పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఏపీఐసీకి ఇచ్చి మిగతాది ప్రైవేట్ ఓనర్కి ఇవ్వడానికి, డెవలపర్కి ఇవ్వడానికి కూడా ఒక ప్రతిపాదన మోడల్ 2లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ ఏపీఐసీ ల్యాండ్లు కూడా కొన్ని పార్క్స్ని కూడా మేము డెవలప్ చేయడానికి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకి ఎక్కడైతే ల్యాండ్ డెఫిషిట్ ఉందో అక్కడ ప్రైవేట్ పార్క్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక మోడల్ ఎంచుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన జరిగింది అధ్యక్ష. ఎండోమెంట్ ల్యాండ్ని ఏపీఐసీ లీజ్ మోడల్లో ఎక్వైర్ చేసుకొని ఎవరైనా ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక కార్యాచరణ ఉందనేది నాకు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా నేను గౌరవ సభ్యులు అన్నట్టుగా దాని ఫీజిబిలిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒకవేళ ల్యాండ్ లీజ్ మోడల్లో తీసుకొని ఇండస్ట్రీస్ లీజ్ మోడల్లో రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఎంతమంది అప్లికేషన్ ఉండొచ్చు, దానికి ఫీజిబిలిటీ ఉంటానంటూ ఖచ్చితంగా ఉంటే దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా క్లస్టర్స్ గురించి కూడా ప్రతిపాదన చేశారు. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఆల్రెడీ ఒక ప్రతిపాదన ఉంది సుమారు 10 కోట్లతో. ఆల్రెడీ ఒక క్లస్టర్ 30 కోట్లతో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కూడా స్టేట్ క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్టేట్ క్లస్టర్స్ కోసం ఒక 50 క్లస్టర్స్ వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇవ్వడం జరిగింది. అందులో కూడా కోనసీమ జిల్లాలో కొన్ని ఇస్తున్నాం. అలాగే ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అలా స్టార్టప్ ఒక సిస్టమ్కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎనీ స్టార్టప్ ఇన్క్యుబేషన్కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా వాళ్ళు ఏదైనా కొత్త స్టార్టప్ ఏదైనా ఉండి కాయర్ బోర్డ్లో కానీ కోకోనట్లో కానీ లేకపోతే బనానా ఓరియంటెడ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఏదైనా కూడా దాన్ని ఒక మంచి ఈకోసిస్టమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏ స్టార్టప్ వచ్చినా కూడా దానికి మానిటైజేషన్కి ఒక ఫండింగ్ మెకానిజం కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కూడా దానికి కూడా ప్రతిపాదనలు అనేవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఎవరికి ఏ స్కిల్ కావాలన్నా కూడా దాన్ని అలవర్చేలాగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంఎస్ఎంఈను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారని, ప్రస్తుతం దేశంలో 25.6% పెట్టుబడులు ఒక్క ఏపీకి వచ్చాయన్న సీఎం చంద్రబాబు. దూరదృష్టి లేకుండా ప్రయోగాలు చేసి విద్యార్థులను పాఠశాలలకు దూరం చేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.